ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 27 ఎపిసోడ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ధీరజ్? అడిగేసిన ప్రేమ. కుమిలిపోయిన మామ. ధీరజ్ని రామరాజు ద్వేషించుకోవడానికి కారణం ఏంటంటే ఆ ఎదురింటి వాళ్ళకి రామరాజుకి పడకపోవడం, రెండు కుటుంబాల మధ్య పాతికేళ్ల పగ ఉండటం. అయితే ప్రజెంట్ అసలు ఆ ఇల్లే కాదు, ఆ ఇంట్లో మనుషులు కనిపించడం మానేశారు. ఏదో రామరాజు గుర్తు చేస్తే తప్ప వాళ్ళ గురించి గుర్తుండి చచ్చే పరిస్థితి లేదు. కానీ పగ ప్రతీకారం అంటూ కొడుకుపై ద్వేషం పెంచుకుంటున్నాడు రామరాజు. ఏది ఏమైనా కూడా రైస్ మిల్కి రారా పాడేసి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నడిపోడు. తనని నమ్ముకొని వచ్చిన ప్రేమను ఫారెన్లో మాస్టర్స్ చేయించాలని చిన్నోడు ఫిక్స్ అయ్యాడు. నిన్నటి ఎపిసోడ్లో ప్రేమ తన చదువు విషయంలో బాధపడుతుండగా అది గమనించిన ధీరజ్ ఆమెకు దగ్గరగా వచ్చి ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఏమైంది అంతలా ఆలోచిస్తున్నావని అడుగుతాడు. ఏం లేదు అని అంటుంది ప్రేమ. అవును, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నీ ఫ్రెండ్స్తో అంత సీరియస్గా ఏం మాట్లాడావు అని అడుగుతాడు ధీరజ్. అదే ఫ్యూచర్ స్టడీస్ గురించి మాట్లాడుకున్నాంలే, మా బాధలు మాకుంటాయి లేరా అని అంటుంది ప్రేమ. దాంతో ధీరజ్ బిజినెస్ స్కూల్లో చదవాలని తన డ్రీమ్ నెరవేరదని బాధపడుతున్నట్టుగా ఉంది. కానీ తన చదువు కోసం నేను నైట్ డ్రైవర్గా చేస్తానంటే ఒప్పుకోదు. తను కూడా ఉద్యోగం చేస్తానని అంటుంది. ఈ విషయాన్ని చెప్పకుండా ఉంటేనే మంచిది అని ఏం చెప్పకుండా ఆగిపోతాడు ధీరజ్. ఏంట్రో నన్ను అడిగి నువ్వు ఆలోచనలో పడ్డావు, ఏం ఆలోచిస్తున్నావు అని అంటుంది ప్రేమ. అది ప్రేమ తెచ్చిన మార్పు గురించి అని అంటాడు ధీరజ్. ఏంటే ప్రేమ? ఎవరికి ఎవరిపై ప్రేమ? నా మనసులో అలాంటి ఉద్దేశాలు ఏం లేవు అని అంటుంది. దాంతో ధీరజ్ని పుల్లైస్ మొహానికి అంత సీన్ లేదు, కానీ చెప్పేది విను అని గాలి తీసేస్తాడు ధీరజ్. సర్లే చెప్పి చావు వచ్చినోడా అని అంటుంది ప్రేమ. ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయని విన్నప్పుడు పిచ్చోళ్ళకి పని లేదని అనుకున్నాను, కానీ ప్రేమ ఎవరినైనా మారుస్తుందని, ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత పడేటట్టయినా చేస్తుందని నాకు ఈరోజే అర్థమైంది అని అంటాడు ధీరజ్. ఏంట్రోయ్, ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత కష్టపడైనా అని అంటున్నావు? కుంపతీసి నీ మనసులో నా మీద ప్రేమ దోమ లాంటివి ఏమైనా ఉన్నాయా ఏంటి అని అడుగుతుంది ప్రేమ. దానికి ధీరజ్ తలాడించడంతో షాక్ అయిపోతుంది ప్రేమ. ఏంట్రా ఓ అని తలాడిస్తున్నావు అని ప్రేమ అంటే, పోవే పీచుమిఠాయి, తెలిసి ఎవరైనా కరెంట్ ప్లగ్లో వేలు పెట్టొచ్చామా, కానీ ఇలాంటి తిక్కల దానితో మాత్రం ప్రేమలో పడకూడదు. నిన్ను ప్రేమించడం అంటే కత్తి మీద పీటతో వీపు గొక్కున్నట్టే అని అంటాడు ధీరజ్. ఆ మాటతో ప్రేమ, నాకేంటా, నేను ఎదుటి వాళ్ళని బాగా అర్థం చేసుకుంటాను కదా, చాలా మంచిదాన్ని అని అంటుంది. మంచిదానివి, నాకంటే బాగా తెలిసినవాడు ఎవడుంటాడు అని అంటాడు ధీరజ్. అది వదిలే, కానీ ఇందాకే ఏదో ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతైనా కష్టపడొచ్చని అంటున్నావు, ఎవరి గురించి అని అడుగుతుంది ప్రేమ. అదే మా అన్నయ్య సాగర్ గురించి అని అంటాడు ధీరజ్. రైస్ మిల్లులో పనిచేసేవాడిని అల్లుడిగా ఎలా అంగీకరించానని ఈరోజు వదినతో వాళ్ళ నాన్న అన్నాడంట. దానికి వదిన చాలా బాధపడింది. ఆ బాధను పోగొట్టడం కోసం అన్నయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని డిసైడ్ అయ్యాడు అని ప్రేమకి చెప్తాడు ధీరజ్. దాంతో ప్రేమ నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది ధీరజ్ అంటుంది. నాకు అలాగే అనిపించింది ప్రేమ అని అంటాడు ధీరజ్. అది సరే, కానీ పగలంతా రైస్ మిల్లులో కష్టపడి రాత్రి కాంపిటేటివ్ కష్టపడడం చాలా కష్టం కదా అని అంటుంది. ఎంత కష్టమైనా వదిన కోసం పడతానని అంటున్నాడు మా అన్నయ్య అని సాగర్ గురించి చెప్తాడు ధీరజ్. సీన్ కట్ చేస్తే అటు ధీరజ్ ప్రేమ కోసం నైట్ డ్రైవర్గా పనిచేయాలని అనుకుంటున్నాడనే విషయాన్ని నర్మదకు చెప్తాడు సాగర్. దాంతో నర్మద ప్రేమ కోసం ఇంత కష్టపడుతున్నాడంటే వాళ్ళది మామూలు ప్రేమ కాదు అని అంటుంది. అటు ప్రేమ కూడా ధీరజ్ చెప్పిన మాటలు విని, మీ అన్నయ్య నిజంగా గ్రేట్, ప్రేమించిన అమ్మాయి కోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే గ్రేట్. ఇంతకీ ఈ విషయం నర్మదగ్గకి తెలుసా అని అడుగుతుంది ప్రేమ. లేదు, చెప్పలేదే అని అంటాడు ధీరజ్. అటు ప్రేమ కోసం ధీరజ్ చేస్తున్న ఈ సాహసం ఎవరికి తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడు. సాగర్కి నర్మద చెప్తే సాగర్ జాబ్ సంగతి ఎవరికి తెలియకూడదని మాట తీసుకున్నాడు ధీరజ్. ప్రేమకి చెప్పేస్తాడు. కాబట్టి ఈ విషయాలు మన మధ్య ఉండాలని ప్రేమ దగ్గర ధీరజ్, నర్మద దగ్గర సాగర్ ఒట్టు పెట్టించుకుంటారు. ఇక తిరుపతి పెళ్లి సంబంధాల గురించి మాట్లాడితే, పెన్షన్ తీసుకునే వయసులో పెళ్లి సంబంధాలు ఏంట్రా అని ఆట పట్టిస్తాడు రామరాజు. ఇక పెద్దోడు నడిపోడు కూడా తిరుపతిని ఆట పట్టిస్తూ హ్యాపీగా ఉంటారు. ఇంతలో చిన్నోడు రావడం చూసి రామరాజుకి మొహం మాడిపోతుంది. అప్పటి వరకు నవ్విన మొహం డాష్లా పెట్టుకుంటాడు. కనీసం తలెత్తి ధీరజ్ మొహం కూడా చూడకపోవడంతో, నువ్వు నా మొహం కూడా చూడటం లేదు నాన్న, చాలా బాధగా ఉంది. నీ బాధను మోయడం నాకు నరకం కంటే దారుణంగా ఉంది అని బాధపడతాడు. ఇంతలో మన శాడిస్ట్ తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
తర్వాత లోపలికి వెళ్ళి ధీరజ్ని దూరం నుంచి చూస్తూ, రే చిన్నోడా, ఎదురింటి వాళ్ళు నన్ను ఎంతలా అవమానిస్తున్నారో నీకు తెలిసి కూడా నువ్వు ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చావు. ఆ బాధను నేను ఎప్పటికీ తట్టుకోలేకపోతున్నాను. నువ్వు డెలివరీ బాయ్గా కష్టపడుతుంటే చూడలేక మన రైస్ మిల్కి వచ్చి పని చేసుకోరా అని చెప్పాను. కానీ నువ్వు ఈ కన్నతండ్రి మాట వినలేదు. ఏ తండ్రికైనా కొడుకుతో మాట్లాడకుండా ఉండటం కంటే నరకం మరొకటి ఉండదు. నేనేం పాపం చేశానని నాకు ఇంత భయంకరమైన నరకాన్ని బహుమతిగా ఇచ్చావు అని తనలో తాను బాధపడతాడు రామరాజు. ఇక్కడ వాస్తవం ఏంటంటే రామరాజుని ఆ ఎదురింటి వాళ్ళు అవమానించడం, బాధ పెట్టడమేమో కానీ ఆ బాధ కంటే రామరాజు ధీరజ్ని పెట్టే బాధే ఎక్కువ సుమి.